నాయకులు సిరిసిల్ల శాసనసభ్యులు కేటీఆర్ బయట ఎండల తీవ్రతతో బాగా సబ్కేషన్లో ఉన్నట్టు తీసుకుపోవటము వీళ్ళొక పనిగా పెట్టుకున్నట్టుగా అర్థమవుతా ఉంది. రాష్ట్ర సోషల్ మీడియాలో వైరల్ చేసే పనిలో జరుగుతూ ఉంది. దాదాపు నిన్నటి వరకు 1,20,813 మంది రైతుల నుండి 7,70,53 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని ఇప్పటికే మేము కొనుగోలు చేస్తే మీరు కొనుగోలుగా జరుగుతలేవని చెప్పేసి అబద్ధాలు ఆడుతారు. అంటే మీరు ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారు? తెలంగాణకు ఏం తప్పుడు సందేశం ఇవ్వదలుచుకున్నారు? అంటే అవాస్తవాల ద్వారా, అబద్ధాల ద్వారా